శుక్రవారం బైబిల్ తరగతికి విచ్చేసినటువంటి క్రీస్తునందు సహోదరులందరికీ సహోదరులకు వందనాలు. ప్రార్థన చేసుకొని మనం ఈ తరగతిలో రోమాపత్రికలోని మరికొన్ని విషయాలు ఈరోజు చదువుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ గండువైన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ అత్యున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. శుక్రవారము స్థానికంగా సంఘంగా మేమందరం కూడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోగలుగుటకు ఆత్మసంబంధమైన మీ నీతి మార్గాన్ని మీ గ్రంథం ద్వారా ఉపదేశించబడటానికి మీరు అనుగ్రహించినటువంటి తరుణాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఏ విషయాలు నేర్చుకొని మా విశ్వాసాన్ని మెరుగుపరచుకోవాలని మీరు కోరుతూ ఉన్నారో అటు సంగతిలో రోమీయులకు రాసిన పత్రికను ఆధారం చేసుకొని మేము ఈ రాత్రి నేర్చుకోగలుగుటకు సహాయం దయచేయండి తండ్రి. బోధిస్తున్న నేను నా సొంత జ్ఞానాన్ని, నా సొంత మాటలను కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సంగతిలో ఆత్మీయ జ్ఞానంతో అందరికీ అర్థమయ్యే విధంగా వివరంగా తేటగా బోధించగలుగుటకు ఉపదేశించగలుగుటకు మీ సహాయ సహకారాలను గురించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ తరగతిలో పాల్గొన్న ప్రతి సహోదరుడిని సహోదరిమణులను మీరు దీవించి ఆస్వాదిస్తారని మరోసారి నాయన స్థానిక సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రతి సహోదరుడు సోదరిమణులు ఆత్మీయ విషయాలు ఇలా నేర్చుకొని అంతకంతకు జీవంలో అభివృద్ధి పొందగలుగుటకు మీ కృప చూపిస్తారని నమ్ముతూ ఈ మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వెన్నెమి చేత బ్రతిమలాడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమె. రైట్, మనం ఈ తరగతిలో రోమపత్రిక చదువుతున్నాం. రోమపత్రిక చదువుతున్నప్పుడు పుస్తకంలో ఉన్నటువంటి చర్చనీయాంశం ఏంటంటే నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును అని 1వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి సారాంశం, ఆ మాటను ఆధారం చేసుకొని ఈ పుస్తకం ఉపోద్ఘాతంగా కొనసాగుతూ ఉండేది. అప్పుడు ఎవరి నీతిమంతులో చెప్తాడు మొదటి భాగంలో. అంటే ఒక వ్యక్తి దేవుని పొలుగులో సృష్టించబడిన వాడే పాపం చేయటం వల్ల ఏమైపోయాడంటే నీతిని తప్పాడండి. అంటే దేవుని నీతి నుంచి తొలగిపోవటం వల్ల దుర్నీతి బంధకాల్లో కొరిగిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తికి దేవునికి ఉండే సంబంధాలు ఏమైపోయినంటే తెగిపోయాయి. ఇప్పుడు పాపైన మనిషిని ఏం చేస్తున్నాడు? దేవుడు నీతి ముందుగా చేసుకొని ఆయనతో సహవాసం ఉండడానికి ఒక ఏర్పాటు చేస్తున్నాడు. అది వ్యక్తి ప్రతిభను బట్టి చేస్తున్నాడా, వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏదన్నా చూజ్ చేస్తున్నాడా, లేకపోతే కేవలం విశ్వాసాన్ని బట్టి చేస్తున్నాడు నీతి ముందుగా తీర్చడం అనేది? అంటే కేవలం విశ్వాసాన్ని బట్టి మాత్రం నీతి ముందుగా తీరుస్తాడు. అంటే ఇది క్రియామూలం కలిగింది కాదు అంటాడండి. క్రియల వల్ల కలిగిందంటే మనిషి ఏం చేయొచ్చండి? అతిశించవచ్చు. ఇది క్రియల వల్ల కలిగింది కాదు కాబట్టి ఏ మనిషి అతిశించడానికి అవకాశం లేదు. అది క్రియాన్యాయం బట్టి కలిగింది అయితే క్రియను ఏం చేశాడు దేవుడు? అతిశయకారం లేకుండా కొట్టివేసాడండి. అది విశ్వాస న్యాయం బట్టి అనే మాట 3వ అధ్యాయంలో చర్చించాడు. అయితే అందుకు ఆధారం ఏంటి? విశ్వాసం వల్ల నీతిమంతులు తీర్చబడటానికంటే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరిచయం చేస్తాడండి. అబ్రహాంని దేవుడు క్రియల వల్ల నీతిమంతుడిని సాక్ష్యం ఇచ్చాడు అనుకోండి, అది అబ్రహాంకు అతిశయం కలిగిద్ది. దేని వల్ల ఏం కలిగిద్ది? కాబట్టి క్రియలు లేనప్పుడే అబ్రహాం దేవుడు ఏమన్నాడండి? నీతిమంతుడు అన్నాడు. తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఆ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి క్రియలు చేసినట్టుగా చూస్తామండి. అప్పుడు నీతిమంతులు తీర్చబడటం వల్ల కూడా దేవుడు ఏం చేస్తాడంటే అంతకంతకు దీవెనలు ఇస్తున్నాడండి. అప్పుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే యేసు ప్రభు ద్వారా కృప ఇంకోటి కలిగిందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదువుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం. యేసు ప్రభు ద్వారా ఏం కలిగిందంటే అండి, మోషే ద్వారా ధర్మశాస్త్రము, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం కాదు 3వ అధ్యాయము 1వ అధ్యాయం 17వ వచనంలో 16-17 వచనాల్లో ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. అంటే యేసు ప్రభు ద్వారా మనకి ఏం ప్రాప్తించింది ఈ లోకంలో మనుషులందరికంటే? కృప ఇచ్చి ఆగిపోయాడా? కృప వెంబడి కృప కలుగుతుందా? కృప వెంబడి కృప అండి. అది అన్లిమిటెడ్ అండి. అంటే ఇంతని కాకుండా ఎప్పుడు దేవుడు మన పట్ల ఏం చూపిస్తున్నాడు? యేసు ప్రభుత్వం బట్టి కృప చూపిస్తూనే ఉన్నాడండి. మరి మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం అయితే ఇక ఇక్కడ అన్నాడు, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడను,
కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. అంటే కృప సత్యం ఎవరి ద్వారా కలిగినాయి? యేసుప్రభు ద్వారా కలిగినాయి. అప్పుడు కృప కొంత ఇచ్చే ఆపేసాడు దేవుడు, కృప వెంబడి కృప కలుగుతుందా మనుషులకి? ఇక్కడ కొత్త నిబంధన చట్ట ప్రకారంగా కూడాను నీతిమంతు తీర్చబట్టవే గొప్ప ఆశీర్వాదం. అయితే కృప ద్వారా నీతిమంతు తీరుస్తుంటే ఆ కృప వెంబడి కృప దేవుడు అమితంగా ఏం చేస్తున్నాడంటే కొన్ని మేలులు కూడా, కొన్ని ఈవులు కూడా నీతిమంతు తీర్చబడిన వాడికి ఇస్తున్నాడు అండి. అది 5వ అధ్యాయంలో చెప్పాడు. 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత పాపం నుంచి విడుదల అనే విషయాన్ని చర్చిస్తూ పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు అండి. అంటే మొదటి 11 వర్షాల్లో మనం ఏం నేర్చుకున్నామండి? పాపం నుండి విడుదల అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. మొదటి 11 వచనాల్లో రోమాపత్రిక 6వ అధ్యాయము. అంటే ప్రతి క్రైస్తవుడు ఈ అధ్యాయం మీద స్పష్టంగా అవగాహన కలిగి ఉంటే పాపం చేసే విషయంలో జాగ్రత్త పడతాడండి. అంటే ఈ అధ్యాయం మీద క్రైస్తవుడిగా జీవించే వ్యక్తికి అవగాహన లేకపోతే పూర్వపు జీవితానికి బాప్తిసం పొందిన తర్వాత జీవితానికి తేడా లేకుండా జీవితాన్ని కొనసాగిస్తాడండి. పాపం నుంచి విడుదల పొందినవాడు క్రైస్తవుడా? పాపంలో కొనసాగేవాడు క్రైస్తవుడా? పాపం నుండి విడుదల పొందినవాడు దేవుడి కుమారుడు అనబడతాడా? పాపంలో కొనసాగేవాడు దేవుడి కుమారుడు అనబడతాడా? పాపం నుంచి విడుదల పొందినవాడు నీతిమంతుడు అనబడతాడా? పాపంలో కొనసాగేవాడు నీతిమంతుడు అనబడతాడా? అంటే ఈ వ్యత్యాసం కనబడాలండి. మనం బాప్తిసం పొందేమో అనే ఉద్దేశంతో ఉంటాం తప్ప బాప్తిసంలో ఏం జరుగుతుందో, బాప్తిసం పొందిన తర్వాత నేను ఏ స్థితిలోకి వెళ్తున్నానో, బాప్తిసం పొందిన తర్వాత ఎలా జీవించాలో సీరియస్నెస్ లేకపోవటం వల్ల బాప్తిసం పొందముందు జీవితానికి, బాప్తిసం పొందిన తర్వాత జీవితానికి తేడా లేకుండానే కొనసాగుతూ ఉన్నారండి క్రైస్తవ్యంలో. అప్పుడు మొదటి 11 వచనాల్లో చూస్తుంది ఏంటంటే పాపం నుండి విడుదల అనే విషయాన్ని చూసామండి. పాపం నుండి విడుదల ఓ మంచి అధ్యాయం అండి ఇది. పాపం నుండి విడుదల 12:14లో ఏం చెప్పుకున్నాం? 12-14 వచనాల్లో పాపమును ఏలుబడి చేయనీకుడని రాసుకున్నావా? కాబట్టి ఏం కాబట్టి అండి అంటే కాబట్టి అనే పదాలు, కావున అనే పదాలు, మరియు అనే పదాలు, అయితే, ఎట్లా అనగా ఈ పదాలు మనం చదువుతున్న ప్రారంభంలో ఉన్నాయి. అంటే దానికి ముందు ఏదో విషయం చెప్పి ఇప్పుడు కాబట్టి అంటాడండి. అంటే ఏం కాబట్టి? క్రైస్తవుడు పాప జీవితుల విషయంలో చనిపోయినవాడు కాబట్టి 11వ వచనం కొనసాగింపండి. అటువలే మీరును పాపం విషయమందు మృతులుగాను, దేని విషయమందు క్రీస్తు యేసునందు సజ్జులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకోండి. ఎప్పుడు ఒక క్రైస్తవుడు బాప్తిసం పొందిన తర్వాత ఏమనుకుంటూ ఉండాలండి? ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో అంటే పాపం విషయంలో నేను చనిపోయిన వాడిని, దేని విషయంలో నేను బ్రతికిన వాడిని. ఇప్పుడు యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు మీద మరణం ప్రభుత్వం చేస్తా. యేసుప్రభు చనిపోయాడు, ఒకసారి చనిపోయాడు, చాలాసార్లు చనిపోయాడు. యేసుప్రభు ఒకసారి చనిపోయాడండి. యేసుప్రభు మీద పాపం ప్రభుత్వం అంటే మరణం ప్రభుత్వం చేస్తా, మరణం ప్రభుత్వం చేయదండి. 10వ వచనం చెప్పినట్టున్నాడు. ఏలయనగా ఆయన చనిపోడు చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుడు చూడగా దేని విషయమై జీవించున్నాడు. అంటే యేసుప్రభు చనిపోయాడు ఒకసారి మన పాపం నిమిత్తము. ఇంకా ఆయన మీద మరణం ఏం చేయదండి. మృతులను లేచిన తర్వాత ఆయన మీద మరణం ప్రభుత్వం ఏమీ చేయదు. మరి ఎవరి విషయంలో జీవిస్తున్నాడు? దేవుని విషయంలో జీవిస్తున్నాడు. అప్పుడు క్రైస్తవుడు కూడా క్రీస్తు యొక్క మరణానుభవంలోకి వెళ్ళినప్పుడు, క్రీస్తు పాటు చనిపోతున్నప్పుడు పాప విషయంలో ఏమవుతున్నాడు? చనిపోతున్నాడు. దేవుని విషయంలో మాత్రం ఏమవుతున్నాడు? బ్రతికుంటున్నాడు, లేకపోతే జీవిస్తూ ఉన్నాడు. అందుకు ఎప్పుడు క్రైస్తవుడు జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు నేను పాప జీవితం నుంచి చనిపోయాను, దేని విషయం బ్రతికున్నాను అనే అవగాహనతో జీవితాన్ని కొనసాగిస్తూ అలాంటి వాడు కాబట్టి శరీర దురాశ లోబడినట్లుగా చావునకు లోనైన శరీరమందు పాపమును ఎలనీకుడు అన్నాడండి. అంటే ఈ శరీరం దురాశలోనే ఏం చేస్తుందంటే పాపం చేస్తుంది. ఆ పాపం యొక్క ప్రతిఫలం ఏంటండి? మరణాన్ని ఏం చేస్తుంది? పొందుకుంటుంది. ఇది శారీరక మరణమా, ఆత్మీయ మరణమా? ఆత్మీయ మరణం అండి. దురాశ గర్భం ధరించి పాపం కడగా పాపం పరిపక్వం ఏం చేస్తుందంటే మరణాన్ని కొంటున్నాంటాడండి. అంటే వ్యక్తిలో ఉన్న దురాశ ఏం చేస్తుందంటే, అంటే ఇప్పుడు ఒక మనిషి ఎందుకు పాపం చేస్తాడు అంటే యాకోబు చెప్పినటువంటి సూత్రం, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ తేడబడి మనలో ఉన్న దురాశ ఏం చేస్తుందంటే మన పాపం చేయడానికి ఈడ్చుకెళ్తుందండి. ఈ దురాశ ప్లస్ శోధన ఈ రెండు కలిస్తే
పాపం అనే పిల్లని కంటుంది. ఆ పిల్ల పరిపక్వం ఏం చేస్తుంది? మరణం అనే ఫ్రూట్ని అందిస్తుందండి. కాబట్టి పాపంలో వచ్చే జీతం మరణం. అది 12వ వచనంలో అంటే నేను రాసుకుంది ఏంటంటే, మీ అవయములను నీతిని లేకపోతే నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి అని రాసుకున్నానండి. అంటే అక్కడ మీ శరీరం ముందు పాపం ఎలనీకుడు అనే మాట ఉన్నప్పటికీ మీ అవయములను నీతికి సాధనముగా దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను, ఇది కూడా చెప్పుకున్నట్టున్నాం, మీ అవయములను నీతిని లేకపోతే నీతికి లేకపోతే నీతి సాధనముగా అంటే నీతిని జరిగించడానికి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోండి. 12వ వచనంలో ఒక మాట ఏమన్నాడంటే, అక్కడ చావునకు లోనైనా మీ శరీరం మందు పాపం ఏలనీయకుడి. పాపంను ఏలనీయకుడి, ఏలనీయకుము. అంటే పాపం ఏలనీయకుడు అంటే ఏంటండి? అర్థం ఏంటండి? పాపం ఏలనీయకుడు అంటే పాపం పెత్తనం చేయించకూడదండి. పాపం ఏలుబడి కిందకు మనిషి ఏం చేయకూడదండి? వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఒక మనిషి పాపం చేస్తున్నాడు, ఈ దేహంతో పాపం చేస్తున్నాడు, అప్పుడు ఈ దేహ అవయవాలను ఏం చేస్తున్నాడు? పాపానికి బానిసలుగా అప్పగించుకుంటున్నాడు అండి. అంటే ఎవరు అప్పగిస్తున్నారని తీసుకెళ్ళి? ఈ దేహ అవయవాలతో పాపం చేస్తున్నాడు ఒక మనిషి, ఎవరు అప్పగిస్తున్నాడని తీసుకెళ్ళి? ఒక ఆయన పేకాట ఆడుతున్నాడు, ఈ అవయవాలను తీసుకెళ్ళి పేకాట ఆడటానికి సాధనంగా చేసుకుంటున్నాడు. ఎవరు అప్పగించారండి పేకాటకి? ఈ దేహ అవయవాలని తను తాను అప్పగించుకుంటున్నాడండి. ఒక ఆయన త్రాగుబోతుతనంలో త్రాగుల్లో కొనసాగుతున్నాడు, తీసుకెళ్ళి దేహ అవయవాల్ని ఆ దుర్నీతి కార్యాలు జరిగించడానికి ఎవరు అప్పచెప్పారండి? తను అప్పగించుకున్నాడండి. అంటే దాన్ని తర్వాత పేరాలు ఇంకెక్కువ వివరించాడండి పౌలు. అంటే ఇప్పుడు ఈ పేర, ఈ చిన్న పేర ఏం చేశాడంటే, ముందు భాగానికి తర్వాత చెప్పబోయే దానికి కనెక్షన్ పెట్టి ఈ 3 వచనాలు ముగించాడండి. అంటే అది చదివితే మనకు అర్థమైంది. ఏమంటాడంటే, 12వ వచనం ఒకటే మీ శరీరం ముందు పాపం ఏలనీయకుడు అని చెప్పాడు. 13వ వచనం ఏమంటున్నాడు? మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి. అంటే దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటాడండి. దుర్నీతి అనే మాట చెడ్డనీతి. కొన్ని పదాలు రాసుకుంటే పోయిద్దేమో. మనిషి ఉన్నాడు, ఒకప్పుడు అంటే మీరు ఇంకో లైన్ వదిలిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 15, 23 వచనం రాసుకోవటానికి. ఒక మనిషి ఉన్నాడు, ఒకప్పుడు, ఇప్పుడు. ఒకప్పుడు దేనికి దాసుడే అయ్యాడండి? పాపానికి. ఈ వచనాల్లో 23 వరకు రాసేసుకుందాం. అక్కడ ఏ పదాలు ఉన్నాయో ఒకప్పుడు జీవితాన్ని గురించి. అప్పుడు రెండోది 12వ వచనంలో దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం ముందు పాపని ఏలనీయకుడి. అంటే పాపానికి దాసుడు. కారణం ఎందుకు చేస్తున్నాడు ఈ పాపం అంటే దురాశకు లోనై. దురాశకు బానిస. ఒకప్పుడు దేనికి దాసుడు? ఇప్పుడు దేనికి దాసుడు? ఒకప్పుడు మనం పాపానికి దాసులమయ్యాం. ఎందుకు పాపం చేసామంటే మనలో ఉన్నటువంటి శరీర ఆశలు, దురాశలు, శరీర ఇచ్చలు. ఈ శరీర ఇచ్చలను బట్టి మనం పాపానికి ఏం చేసామంటే మనల్ని మనం అమ్ముకున్నాం. ఇంకో మాట ఏమంటాడంటే దుర్నీతి సాధనములుగా ఈ దేహ వివాహాలను ఏం చేసామంటే
దుర్నీతి సాధనంగా అప్పగించుకున్నాం. మీ అవయవాలను దుర్నీతి సాధనంలో పాపం అప్పగింపుకొని ఒకప్పుడు అప్పగించాం. శరీర దురాశలు అన్నట్టు చూడండి, అది కూడా రాసుకోండి. ఇక్కడ శరీర దురాశలు 15వ వచనంలో అట్లయిన ఎడల కృపగే కానీ ధర్మశాస్త్రముకు లోనగువారము కామని పాపం చేయదుమా, అది అన్నటికి కూడదు. లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుతారో అది చావు నిమిత్తం పాపంకి కానీ నీతి నిమిత్తం విధేయతకి కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు అని మీరు ఎరగరా? మీరు పాపను దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమను మీరు అప్పగించబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచించబడి నీతికి దాసులు అవుతారు. ఇందుకు దేవుని స్తోత్రము. శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఇలా అనగా అక్రమం చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను, ఇప్పుడు అనే పదం బాప్తిసం పొందిన తర్వాత స్థితి. ఒకప్పుడు స్థితి గురించేమో ఇక్కడ ఏ పదాలు ఉపయోగించాడండి? అక్రమం అన్నాడు, అపవిత్రత అన్నాడు. ఇది ఎప్పుడుది? ఒకప్పుడు అక్రమము, అపవిత్రత. ఒకప్పుడు దేనికి దాసులమయ్యామో ఈ శరీరం దురాశలోనైనప్పుడు వేటిని జరిగించడానికి మనం అమ్ముకున్నామో అప్పగించుకున్నామో ఆ మాటలో ఒకసారి రాసుకుందామండి. 19వ వచనంలో ఇప్పుడు మీ అవయవం నీతికి దాసులుగా అప్పగించుకోండి. మీరు పాపము దాసులై ఉన్నప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారే ఉంటుంది. ఒకప్పుడు నీతి విషయం ఏం లేదండి, నిర్బంధం లేదు. నీతి విషయమై నిర్బంధం లేదు. నిర్బంధం లేదు. ఇరవై 21వ వచనంలో అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగెను? లేకపోతే 20వ వచనంలో మీరు పాపను దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవుని దాసులు అయినందున పరిశుద్ధి కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. నీతి విషయం నిర్బంధం లేదు. ఒకప్పుడు దేని దాసులుగా ఉన్నామండి? పాపం దురాశలు ఉన్నాయో శరీర దురాశలకు దుర్నీతిని సాధనంగా చేసుకున్నాం, అక్రమంగా జీవించాం, అపవిత్రతకు అమ్ముకున్నాం. నీతి విషయం నిర్బంధం లేదు. ఒకవేళ యూదులకైతే ధర్మశాస్త్రం ఉంది. వీటి యొక్క అంతిమ ఫలితం ఏంటంటే మరణం. ఇది ఎప్పుడు? పూర్వం ఒకప్పుడు స్థితి. ఇప్పుడు పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాపం విషయంలో నువ్వు చనిపోయిన వాడివైతే ఇప్పుడు నీ జీవితం దేనికి దాసులు అవ్వాలో చెప్తున్నాడండి ఈ భాగంలో. అప్పుడు 13వ వచనం నుంచి చూస్తే, మరియు మీ అవయవంలో దుర్నీతిని సాధనంగా పాపం అప్పగించుకుడి. ఒకప్పుడు ఈ అవయవాల్ని దుర్నీతిని జరిగించడానికి ఏం చేస్తుంటామంటే సాధనంగా మలుచుకున్నామండి. అంటే ఒకవేళ నాలుక బూతులాటానికి సాధనం చేసామేమో, ఈ చేతులు అపవిత్రమైన వాటిని పట్టుకోవడానికి సాధనం ఉపయోగించామేమో, ఈ కళ్ళు మొహం చూడటానికి సాధనంగా చేసుకున్నామేమో, ఈ కాళ్ళు అపవిత్రమైనటువంటి స్థలాలకు నడుచుకోవడానికి సాధనంగా చేసుకున్నామేమో, ఒకవేళ ఇంకేదన్నా ఈ దేహ సంబంధమైన అవయవాలు ఇంకేదైనా అపవిత్రమైన వాటిని జరిగించడానికి సాధనంగా చేసుకున్నామేమో. అయితే
మీ అవయములను దుర్నీతి సాధనంగా పాపను అప్పగింపకూడదు అంటాడండి. ఎందుకు? అయితే మృతుల్లోని సజ్జులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి ఏం చేయాలి? అప్పగించుకోండి. అంటే చచ్చిపోయిన స్థితిలో నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు అనుకొని మనల్ని మనం ఎవరికి అప్పగించుకుంటూ ఉండాలండి? ఎప్పుడు కూడా దేవునికి అప్పగించుకుంటూ ఉండాలండి. అంటే పాపం చేసేటప్పుడు మనకి ఈ కాన్షియస్ ఉండిద్దండి, స్పృహ ఉండిద్దా? అరే నేను ఈ పాప విషయంలో చచ్చిపోయాను, పాప జీవితం విషయంలో చచ్చిపోయి నేను దేవుని కొరకు బ్రతకాలి, దేవుని విషయం బ్రతుకుతున్నాను కదా, నన్ను నేను దేవుని విషయం సజీవుని అనుకోవాలి కదా, నేను జ్ఞానం ఉండిద్దా మనిషికి? పాపం చేసే మనిషికి ఉండదండి. పాపం చేసే మనిషి ఆ పాపాన్ని ఆస్వాదిస్తా, లేకపోతే పాపం చేసే విషయంలో ఎలా పాపం చేయాలని ప్లాన్ చేసే వ్యక్తికి ఈ తలంపు రాదండి, ఈ ఆలోచన రాదండి. అయితే పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వు పాప విషయంలో చనిపోయినప్పుడు ఒకప్పుడు ఈ దేహవాళ్ళని ఏం చేసావంటే దుర్నీతిని జరిగించడం సాధనాలు చేసుకున్నావు. ఇప్పుడు ఈ దేహవాళ్ళ విషయంలో మాత్రం దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో నీవు సజ్జుడు అనుకొని దేవుని విషయంలో బ్రతికున్నావు అనుకొని దేవునికి ఏం చేయాలి? ఈ అవయవాల్ని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను నీతి సాధనముగా దేవునికి అప్పగించుకోండి అన్నాడండి. అంటే ఇప్పుడు పాపానికి దాసును, ఇప్పుడు నీతికి దాసులు అవ్వాలండి. ఒకప్పుడు శరీర దురాశలోనైపోయింది శరీరము, దుర్నీతిని సాధనంగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలండి? నీతి సాధనంగా చేసుకోవాలండి. నీతి జరిగించడానికి సాధనంగా చేసుకోవాలి. ఒకప్పుడు అక్రమం చేసాం, ఇప్పుడు క్రమంగా నడుచుకోవాలి. క్రమము. ఒకప్పుడు అపవిత్రంగా జీవించాం, ఇప్పుడు పవిత్రత కలిగి బ్రతకాలి. ఒకప్పుడు నీతి విషయం నిర్బంధం లేదు, ఇప్పుడు నీతి విషయం నిర్బంధం ఉంది. ఒకప్పుడు ధర్మశాస్త్రం, ఇప్పుడు కృప. ఒకప్పుడు మరణం, ఇప్పుడు జీవం. అప్పుడు ఈ మాటలు అక్కడ ఉన్నవి, అక్కడ ఉన్న వచనాలను వివరించుకుంటే ఇక్కడ ఏమంటారంటే పౌలు 14వ వచనంలో, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగువారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అంటాడండి. అంటే క్రైస్తవుడు కృపకు దాసుడయ్యాడా, ధర్మశాస్త్రం దాసుడయ్యాడా? దేనికి లోనయ్యాడండి? కృపకు లోనయ్యాడు. ఇప్పుడు కృపకు లోనైనప్పుడు పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు అంటాడండి. ఎందుకు ప్రభుత్వం చేయదు? నేను కృపకు లోబడితే, కృపకు లోనైతే నా మీద పాపం ప్రభుత్వం చేయదు అంటాడు. ఎందుకు పాపం ప్రభుత్వం చేయదు అంటే, కృపను పొందిన వ్యక్తి పాపం చేయడా? నా ప్రశ్న అర్థమైందా? కృపను పొందిన వ్యక్తి పాపం చేయడా? పాపం చేస్తా లేదండి? పాపం చేస్తాడండి. మరి పౌలు ఏంటి ఇక్కడ ఈ మాట అంటాడు? కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారం కారు కనుక. క్రైస్తవుడు కృపకు లోనైన వాడా, ధర్మశాస్త్రం లోనైన వాడా? కృపకు లోనైన వాడండి. ఇప్పుడు కృపకు లోనైన వాడు కాబట్టి, ధర్మశాస్త్రం మీరు లోనైన వారు కారు కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటున్నాడండి. పాపం ప్రభుత్వం చేయదా? పాపం ప్రభుత్వం చేసిద్దా లేదండి? ఆ ప్రశ్న. పాపం ప్రభుత్వం చేసిద్దా లేదా అనేది నా ప్రశ్న అండి. పాపం ప్రభుత్వం చేసిద్దండి. అప్పుడు పాపం చేసిన వ్యక్తి కృపను ఏం చేస్తాడు? దుర్వినియోగం చేసుకుంటున్నాడు. కృప ఏం చేస్తే ఆ వ్యక్తికి మారుమాసు పొందడానికి అవకాశం ఇచ్చిద్దండి. ఒకవేళ ధర్మశాస్త్రంలోనే అనుకోండి, ధర్మశాస్త్రం మారుమాసు పొందడానికి అవకాశం ఇచ్చిద్దా? అంటే ధర్మశాస్త్రం కృపకు అది వ్యత్యాసం అండి. అంటే క్రైస్తవుడు ధర్మశాస్త్రంలోనైన వాడు కాదు, ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది క్రొత్త నిబంధన చట్టం ఆత్మ నియమానికి వచ్చిన వాడు కాబట్టి కృప ద్వారా ఈ వ్యక్తి ఏం చేయబడ్డాడు? రక్షించబడ్డాడు. కృప ఏం చేస్తాడు? మనిషిని రక్షిస్తాడు. మీకు పోయిన ఆ వారం ఒక ఉదాహరణ చెప్పానండి. కృప ఎలాంటిదంటే కుటుంబ చట్టం లాంటిదండి. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ప్రభుత్వ చట్టం లాంటిదంట. ఇప్పుడు ఏదో దొంగతనం చేసాం, ఏదో స్కామ్ చేసాం, దొరికిపోయాం అనుకోండి, ఉదాహరణకి పోలీసులు పట్టుకుంటారు, తీసుకెళ్తారు. తప్పుడు ఒప్పుకున్నాం, సారీ అండి నేను తప్పు చేశాను, నాకు క్షమించని చెప్పాం. అప్పుడు ప్రభుత్వం లేకపోతే పోలీసు వారు లేకపోతే ఆ న్యాయవాది ఏమని తీర్పిస్తాడండి? సరే నువ్వు తప్పు చేసే క్షమించే వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటారా?
శిక్ష విధిస్తారు లేదా? పెనాల్టీ వేస్తారు లేదా? కుటుంబ చట్టం ఎలాంటిదంటే, ఇప్పుడు అది ప్రభుత్వ చట్టం ఎలాంటిదంటే, ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తి పాపం చేస్తే నిశ్చయంగా ఏం చేయబడుతుందండి? శిక్ష అనుభవించాల్సిందే. ధర్మశాస్త్రం అనేది కృపకు వ్యతిరేకంగా పనిచేస్తుందండి. ఎగ్జామ్షన్ ఏమి ఉండదండి. కృప అయితే తప్పు చేసిన వ్యక్తి ఏం చేయబడుతున్నాడు? మార్చుకో, అవకాశం ఇస్తున్నాను, మార్చుకో, అవకాశం ఇస్తున్నాను, మార్చుకో. అది కుటుంబ చట్టం లాంటిది. అది పోయినసారి ఉదాహరణ చెప్పాను. మనం కూడా దొంగతనం చేసినప్పుడు ఇంట్లో దొరికిపోతే తండ్రి తెలిసింది కొట్టడానికి వస్తాడండి. ఆ పిల్లోడు కాళ్ళ మీద పడిపోయాడు, నాన్న తప్పు అయిపోయింది నన్ను క్షమించని ఏడ్చాడు. ఏం చేస్తాడా తండ్రి? చెత్త కొట్టేస్తాడా? అక్కడ తండ్రి ఏం చేస్తాడంటే మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తాడండి. తప్పు నొప్పుకున్నాడు కాబట్టి ఇంకెప్పుడు చేయమాకరా, నా పరువు తీయమాకరా అని ఆ పిల్లోడిని ఏం చేస్తాడంటే గట్టిగా హగ్ చేసుకొని పిల్లోడిని ధైర్యం చెప్తాడండి. నన్ను అలా చేయకూడదు మనం అని బుద్ధి చెప్పి ఇంకా బ్రతకడానికి ఏం చేస్తాడండి? సక్రమంగా బ్రతకడానికి అవకాశం ఇస్తాడండి. ఇప్పుడు ధర్మశాస్త్రం అలాగే అవకాశం ఇచ్చిన సందర్భాలు ఏమని చెప్పండి మీరు? ఇక్కడ పౌలు యొక్క ఆర్గ్యుమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కొంతమంది కృపను ఆసరా చేసుకొని పాపం చేసే పరిస్థితి వచ్చింది. తర్వాత చెప్తాడండి. ఇక్కడ 14వ వచనంలో ఉన్నటువంటి మాట, ఈ దేహవాళ్ళని ఒకప్పుడు దుర్నీతిని జరిగించడానికి సాధనంగా చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? నీతిని జరిగించడానికి దేవునికి మనం ఏం చేయాలండి? అప్పగించుకోవాలి. ఈ అప్పగించుకునేది మన ఇష్టపూర్వకంగా అప్పగించుకోవాలా, బలవంతంగా అప్పచెప్పుకోవాలా? ఇష్టపూర్వకంగా అప్పచెప్పుకోవాలి. అప్పుడు ఇష్టపూర్వకంగా అప్పచెప్పుకుంటున్నప్పుడు మనకు ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే, కృపకే కానీ ధర్మశాస్త్రం లోనైన వారం కాము. మనకు దేనికి లోనైన వారమో, దేనికి లోబడి వచ్చిన వారమో ధర్మశాస్త్రానికే కృపకే. అప్పుడు కృపకి లోనైన వ్యక్తి మీద అంటే పాపం ఇంకేలుబడి చేయదు అంటాడు. అంటే ఈ ఏలుబడి చేస్తుంది. ఎప్పుడు ఏలుబడి చేయదు అంటే, మనం పాపం చేస్తే అలాగనే పాపంలో కొనసాగుతున్నప్పుడు కృప ఉండదండి. ఇంకా కృప ఏం చేస్తా అంటే మార్చుకో అవకాశం ఇస్తే నేనున్నాను, నా మీద పాపం ఏలుబడి చేయడానికి అవకాశం లేకుండా దేవుడు కృప చూపిస్తూ మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. మార్చుకోకుండా అలాగనే వంకర జీవితం జీవిస్తున్నాను. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, నాకు శిక్ష రావట్లేదు కాబట్టి నేను ఇంకా పాపం కొనసాగుతాను, ఇదే పాపంలో కొనసాగుతాను. అంటే కృపను నేనేం చేస్తున్నాను? దుర్వినియోగం చేసుకుంటున్నాను. నన్ను నేను దేనికి అప్పగించుకుంటున్నాను? శిక్షకు అప్పగించుకుంటున్నానండి. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉంటే వెంటనే ఏం జరిగిద్దండి? శిక్ష ఉండిద్దండి. అంటే 12, 13, 14 వచనాలు చెప్తున్న విషయం ఏంటంటే, మనుషులు పాపం చేస్తారు. పాపం చేయటానికి దేటిని సాధనంగా చేసుకుంటున్నాడు అంటే, ఈ దేహ సంబంధమైనటువంటి వాటిని, అంటే దేహావయవాలనే సాధనాలుగా చేసుకుంటున్నాడు. ఈ దేహాన్ని దుర్నీతిని జరిగించడానికి ఒకప్పుడు సాధనంగా చేసుకున్నాం. అయితే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత పాప జీవితం విషయంలో చచ్చిపోయిన వాడు ఏం చేయాలంటే, ఈ దేహావయవాల్ని ఎలాగ దుర్నీతిని జరిగించడం సాధనంగా చేసుకున్నాడు. ఇప్పుడు నీతిని జరిగించడానికి ఏం చేయాలి? సాధనంగా చేసుకోవాలండి. అప్పుడు నీతిని జరిగించడం సాధనంగా చేసుకుంటున్న సందర్భంలో ఒకవేళ ఏదైనా పాపం చేసినప్పుడు కృప ఏం చేస్తే రక్షించబడటానికి, మారు మనసు పొంది రక్షణకరమైన స్థితిలో కొనసాగడానికి అవకాశం ఇస్తుంది. ఒకవేళ ధర్మశాస్త్రంలోనైతే వెంటనే ఏం జరిగిద్దండి? శిక్ష కలిగిద్దండి. ఇక్కడ ధర్మశాస్త్రంలోనే వాడు కాదు క్రైస్తవుడు. కొత్త నిబంధన చట్టం కృప ద్వారా మనం రక్షించబడ్డాం కాబట్టి ఆ కృప ఏం చేస్తాడంటే మనకు అడ్వాన్స్గా రక్షించబడే విషయంలో అవకాశాన్ని ఛాన్స్ ఇస్తుందండి. ధర్మశాస్త్రం ఛాన్స్ ఇవ్వలేదండి. అది చెప్పి అట్లైన ఎడల అంటాడండి. అంటే అట్లైన ఎడల అంటే పైదాన్ని కనెక్షన్ పెట్టాడు ఇప్పుడు మళ్ళీ పౌలు. అంటే ఇప్పుడు కృప మన మీద ఉంది కాబట్టి పాపం మన మీద ఇంకా పెత్తనం చేయదు అనుకుంటే కొంతమంది ఆలోచన ఏంటండి, పాపం పెత్తనం చేయదు కాబట్టి ఎలాగైనా బ్రతికేయచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు, ఎలాగైనా వెచ్చడిగా జీవించవచ్చు. అప్పుడు దానికి పౌలు చెప్పే మాట ఏంటంటే, అట్లని ఎల్లా కృపగే కానీ ధర్మశాస్త్రంలో వారం కామని పాపం చేయదుమా? అంటే ఇప్పుడు క్రైస్తవుడు కృపకు దాసుడయ్యాడు, కృపకు లోనయ్యాడు కాబట్టి పాపం అతని మీద ఏం చేయదు? పెత్తనం చేయదు. అంటే అతను ఏలుబడి చేయదు పాపం. ఎందుకంటే అడ్వాన్స్ ఒక వ్యక్తి రక్షించబడటానికి దేవుడు అవకాశం ఇచ్చి కృపలోకి వచ్చిన తర్వాత ఆ కృపను సద్వినియోగం చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాడు. అమ్మ నువ్వు సరి కూర్చోవాలి, నువ్వు వెళ్ళిపో, లోపలికి బయటికి వెళ్ళిపో అటు, లేకపోతే నువ్వేం రాయని అవసరం, కూర్చొని విను చాలు. ఇక్కడ అట్లయిన ఎడల కృపగే కానీ ధర్మశాస్త్రముకు లోనగువారము కామని పాపం చేయదుమా? అది అన్నిటికీ కూడదు. అంటే మన మీద పాపం ప్రభుత్వం చేయదు అనుకున్నప్పుడు, పాపానికి మన మీద అజమాయిషి పెత్తనం చేసే అధికారం లేదనుకున్నప్పుడు మనం ఏం చేయకూడదండి? వెచ్చడివిడిగా పాపం చేయడానికి అధికారం లేదండి.
కృప చూపించేది పాపం చేయకుండా ఉండటానికా, అదే పాపంలో కొనసాగటానికా? అమ్మా, పాపం నుండి బయటికి రావడానికి, మారు మనసు పొందడానికి ఇచ్చే అవకాశం అండి కృప అనేది, అంతే తప్ప అదే పాపంలో కొనసాగటం కాదు. అప్పుడు 16వ వచనం అంటున్నాడు, లోబడుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపమే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ. ఇక్కడ ఆ పదాలు కూడా రాయాలండి. ఒకప్పుడు చావుకు లోనయ్యాను, ఇక్కడ ఒక పదం మిస్ చేశాను. నేనేమన్నా అంటే, లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపనికే కానీ, ఈ చావు నిమిత్తం పాపనికే కానీ నీతి నిమిత్తము విధేయతకే కానీ. విధేయత, ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడండి, ఈయన చావు నిమిత్తం పాపానికి అప్పగించుకునే అధికారం ఉంది, అవకాశం ఉంది. నీతి నిమిత్తం విధేయతకు అప్పగించుకునే అధికారం, అవకాశం ఉందండి. ఛాన్స్ ఉందా లేదా? అవకాశం ఉందా లేదా ఈ వ్యక్తికి? అంటే అది దేవుడు అంత స్వేచ్ఛ ఇచ్చాడండి. అంటే నువ్వు చావు నిమిత్తం పాపానికైనా లోబడవచ్చు, నీతి నిమిత్తం విధేయతకైనా లోబడవచ్చు. ఇప్పుడు చావు నిమిత్తము పాపానికి లోనైతే ప్రతిఫలం ఒకలాగా ఉండిద్ది, నీతి నిమిత్తం విధేయతకి లోనైతే ఒకలాంటి ప్రతిఫలం ఆ వ్యక్తి పొందుతాడండి. అంటే ఇది ఇష్టపడి లోబడతాడా, ఇష్టం లేకుండానే బలవంతంగా లోబడతాడా? ఇక్కడ లోబట్టుకు దేనికి మిమ్ములు మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబట్టుకు మిమ్ములు మీరు, మోహన్యాలైన వ్యక్తి నేను దేనికి లోబరుచుకుంటానో అది ఇష్టపడే లోబరుచుకున్నాను తప్ప బలవంతంగా లోబరుచుకునే పరిస్థితి లేదండి. ఇప్పుడు పాపం చేసే వ్యక్తి ఇష్టం లేకుండానే పాపం చేస్తాడు, ఇష్టపడి పాపం చేస్తాడు. అది ఏదైనా కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, అన్యాయం కానీ, అక్రమం కానీ, లేకపోతే త్రాగుడు కానీ, కలహాలాటం కానీ, లేకపోతే ఏదైనా అపవిత్రమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇష్టపడి పెట్టుకుంటాడా, ఇష్టపడి చేస్తాడా, ఇష్టం లేకుండానే చేస్తాడా? మనసులో ఆలోచన ధోరణి ఉండిద్ది. కాబట్టి ఈ దురాశ బయట నుంచి సాతాను ఏం చేస్తాడు, మనకున్నటువంటి ఆ ఇచ్చిని జరిగించుకోవడానికి శోధన రూపంలో మన దగ్గర తీసుకుని వస్తాడు. ఈ దురాశ, అటు పాపం చేయాలి, తప్పు చేయాలనే ఒక ఆశ, దురాశ, శోధన రెండు కలిస్తేనే ఏమొస్తుందండి? పాపం అనే పిల్ల వస్తుందండి. ఈ పాపం పరిపక్వ మరణానికి అంటుందండి. ఇది ఇష్టపడి చేస్తున్నాడా, బలవంతం జరుగుతుందా? దావీదు ఉన్నాడు, చూడరాని దృశ్యం చూసినప్పుడు ఇష్టపడి పాపం చేశాడా, బలవంతంగా చేశాడా? ఎవరైనా పాపం చేస్తున్నప్పుడు ఆ పాపానికి ఇష్టపడి లోబరుచుకుంటున్నాడు తను తాను. అది ఇక్కడ 16వ వచనం చెప్తున్నటువంటి విషయం. లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తము పాపనికే కానీ నీతి నిమిత్తం విధేయతకి కానీ దేనికి లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగురా. అంటే దేనికి మనం లోబడతామో దానికి ఏమవుతామండి? ఒకవేళ మనం తప్పుడు పనులు జరిగించడానికి మనం లోనేమనుకోండి, మనం ఆ తప్పు జరిగించడానికి మనం దానికి ఏం చేస్తున్నాం? బానిసలుగా చేసుకుంటున్నాం. త్రాగేవాడు దేనికి దాసుడు అంటాడండి? త్రాగుడు బానిసండి. అబద్ధం ఆడేవాడు దేని బానిసండి? అబద్ధాన్ని బానిసండి. ఇప్పుడు అబద్ధం చేత అతను ఏం చేయబడుతున్నాడండి? ఏలుబడి చేయబడుతున్నాడు. మోసం చేసేవాడు దేనికి బానిసండి? ఆ మోసాన్ని బానిసండి. పేకటాడేవాడు దేనికి బానిసండి? ఇప్పుడు ఒకప్పుడు వీటికి బానిసగా బ్రతికాం, ఇప్పుడు దేని బానిసగా ఉండాలంటాడు? 17వ వచనంకి వెళ్ళిపోతాం. అంటే లోబట్టుకు మనం దేనికి అప్పగించుకుంటామో దానికి మనం దాసులం అవుతామని ప్రతి క్రైస్తవుడికి తెలుసా తెలియదండి? క్రైస్తవుడికే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసండి. భూమి మీద ఇది మంచి చెడు విచక్షణ జ్ఞానం కలిగిన ప్రతి మనిషి కూడాను మనం దేనికి లోబడతామో దాని చేత ఏలుబడి చేయబడతాం, దాని చేత ఏడవబడతాం, లేకపోతే దాని చేత నడిపించబడతాం అన్న సంగతి తెలుసండి. తెలిసి కూడా చాలామంది ఏం చేస్తారండి? అదే తప్పిదాలు కొనసాగుతూ ఉంటాయండి. అప్పుడు 17వ వచనం ఏమంటారంటే, మీరు పాపము దాసులై ఉంటిరి కానీ, అంటే ఒకప్పుడు ఎలా ఉన్నామండి? ఇంకో పాపం దాసులుగా ఉన్నాం. అయితే ఇక్కడ పాపాన్ని దాసులుగా ఉన్నప్పుడు మనిషి యొక్క పరిస్థితి, పాపంలో జీతం ఏంటంటే మరణం, ఆత్మీయంగా చచ్చే స్థితే. దేవుని దురాస్తుడు, దేవుని శత్రువు, దేవుని విరోధి, దేవుని ఉగ్రత అతని మీద ఉంది, నిబంధన లేనివాడు, నిరీక్షణ లేనివాడు. అంటే ఇలాంటి మనిషిని పాపం వల్ల అలాంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పాపంలో ఉన్న దేవుని యొక్క ఇష్టం లేదండి, దేవునికి ఇష్టం కాదు, దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఈ పాపి తిరిగి దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఒక మార్గం తెరిచండి ఈ వచనంలో. ఏంటో ఈ దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి అవకాశం అంటే,
ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగించబడతారో. ఒకప్పుడేమో పాపానికి దాసులుగా ఉన్నాడు ఈ మనిషి. ఇప్పుడు ఈ పాపంలో ఉన్న వ్యక్తి అలాగనే ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఆ పాపం నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడండి, అక్కడ ఒక ఉపదేశాన్ని మన దగ్గర తీసుకొచ్చాడండి. ఉపదేశం అనే మాటని ఇంకొక పర్యాపదంగా చెప్తాం ఇక్కడ. ఉపదేశం అంటే ఏంటండి? ఉపదేశం ఇక్కడ మనకు అర్థం కావడానికి సింపుల్గా సువార్తను దేవుడు మన దగ్గర తీసుకొచ్చాడండి. వాక్యం మన దగ్గరకు వచ్చిందండి. ఆ వాక్యం వినటం వల్ల మన విశ్వాసాన్ని వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకున్నప్పుడు అసలు మన స్థితిగతులు మనకు అర్థమైనాయండి. అప్పుడు నా బ్రతుకు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంది, దేవుని మార్గం తప్పిపోయాను నేను అని మనకు అర్థమైనప్పుడు ఏం చేసామండి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే విషయంలో ఇష్టపడి ఏం చేసాం, నీతికి దాసులుగా ఉండటానికి బాప్తిసం పొందాం. ఇక్కడేమో ఇష్టపడి పాపం చేసాం, ఇష్టపడి పాపాన్ని దాసులుగా అమ్ముకున్నాం, అక్రమం జరిగించాం, అపవిత్రం జరిగించాం. ఇక్కడ నీతి విషయం నిర్బంధం లేదు. ఒకప్పుడు జీవితము ఇది మనం స్వేచ్ఛా స్వాతంత్రాలు కోరుకొని జీవించిన జీవితం. వీటి వల్ల కలిగినటువంటి లాభం ఏమీ లేదండి, తర్వాత చెప్తాడు. వీటి యొక్క ఫలితం ఏడుపు, దుఃఖం, అల్లరిపాలు, శ్రమ, వేదన, దుఃఖం ఇలాంటివే తప్ప ఇటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్న మనిషి కలిగే మేలేమీ లేదు. అందుకే పౌలు అంటాడు ఇక్కడ 18వ వచనం నుంచి చదివితే, పాపం నుంచి విడుదల పొందిన వాడు నీతి దాసులు అయితే ఇందుకు దేవుని స్తోత్రం అంటాడండి. అంటే ఇప్పుడు ఒకప్పుడేమో పాపాన్ని దాసులయ్యాడు, దేవుడు ఈ వ్యక్తికి ఉపదేశ క్రమాన్ని పంపించాడండి, సువార్తని ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సువార్తకు లోబడితే, సువార్తకు విధేయత చూపిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడండి, పాపం నుంచి విడుదల పొందుతాడండి. నీతిమంతుడుగా ఆ దుర్నీతిపరుడు కాస్త నీతిమంతుడు అవుతాడండి. దేవునికి విరోధిగా బ్రతుకుతున్న వ్యక్తి దేవుని కుమారుడు అవుతాడండి. దేవుని శత్రువు దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడండి. ఎప్పుడు ఈ ఉపదేశానికి లోబడితే, తన ఉపదేశం లోబరుచుకుంటే, అంటే ఈ ఉపదేశానికి లోబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి బాప్తిసం పొందుతాడు తప్పకుండా. 17వ వచనంలో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. హృదయపూర్వకంగా లోబడటం అనేది ఇష్టపూర్వకంగా బాప్తిసంలోనికి వచ్చి, ఈరోజు పాప జీవిత విషయం నేను చనిపోతాను, నీతిగా బ్రతికే విషయంలో యేసుప్రభుని పోలి నేను నడుచుకోవడానికి వస్తాను అని మనం ఇష్టపరచుకొని లోబడి అలా బ్రతకడానికి వస్తే, అప్పుడు అలాంటి జీవితాన్ని ఏమంటున్నాడంటే, హృదయపూర్వకంగా లోబడిన వారే పాపం నుండి విమోచించబడి నీతి దాసులైతరి. నీతికి దాసులయం కాబట్టి ఎందుకు దేవునికి ఏం చేస్తున్నాడు, స్తోత్రం తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము అంటే దేవునికి స్తోత్రం చెప్పే విషయంలో పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు మనకు ఒక ప్యాటర్న్ కనపడిద్దండి. అంటే దేవుడు చేసిన ఒక కార్యం చెప్తూ అందుకు దేవునికి కృతజ్ఞతలు లేకపోతే దేవునికి స్తోత్రం అని చెప్తాడండి. అంటే దేవుని స్తోత్రం చెప్పటం తప్పు కాదండి, సందర్భ సహితంగా చెప్పపోవడం తప్పండి. అంటే ఇప్పుడు అస్తమానం కొంతమంది నోట్ నుంచి దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం 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 అనే పదాలు వస్తాయండి. అంటే ఎందుకు స్తోత్రం చెప్తున్నామో ఆ వ్యక్తికి కనీస అవగాహన ఉండాలండి. అది పవిత్రమైన పదం, గౌరవప్రదమైన పదం దేవుని స్తోత్రం తెలియపరచడం. ఇంగ్లీష్లో ఏమన్నా దేవుని స్తోత్రం అనే పదాన్ని ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఏదైనా వ్యంగ్యంగా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రైజ్ ద లార్డ్ అంటారండి. ఆ వ్యంగ్యంగా చెప్పుకునే మాటలకు ప్రైజ్ ద లార్డ్ అనొచ్చా? అంటే అసందర్భంగా వాడటం అనేది తప్పు అండి. ఇక్కడ పౌలు దేవుని స్తోత్రం చెప్తున్నాడు. ఎందుకు దేవుని స్తోత్రం చెప్తున్నాడు, కారణం ఏంటండి? ఒకప్పుడు పాపాన్ని దాసునయ్యాను, ఈ దేహవాళ్ళను దుర్నీతిని జరిగించడానికి సాధనంగా వెళ్ళిపోయి వాటి యొక్క ఏలుబోలు నేను బ్రతికాను. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు, ఆ దాసులను తప్పించి నీతికి దాసులు చేశాడు. అందుకు దేవునికి స్తోత్రం. పాపం నుంచి విడుదల పొందిన నేను నీతికి ఏమయ్యానండి, దాసుడైన. అందుకు దేవునికి స్తోత్రం తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు 19వ వచనంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమం చేయుటకే అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో. ఎప్పుడు ఈ శరీర సంబంధమైనటువంటి బ్రతికేటప్పుడు శరీరీతిగా మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మనం ఏం చేసాం, అక్రమం చేయుటకును అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇది కండిషన్ అండి. అంటే కన్వర్షన్ అనేది ఎక్కడ రావాలి, అంతరంగంలో స్వభావంలో రావాలండి. అంటే ఈ దేహవాల్ని ఈ శరీర మనసు ఏం చేస్తుందంటే అపవిత్రమైన కార్యక్రమాలు చేయటానికి, అక్రమమైనటువంటి పద్ధతిలో దేవుని నియమానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు జరిగించడానికి ఒకప్పుడు ఏం చేసామంటే
ఈ మనసు కలిగిన వ్యర్థతను బట్టి పరిగెత్తాం చేయదగిన అపవిత్రమైన కార్యాలన్నీ జరిగించాం. అప్పుడు ఇష్టపడి జరిగించాం కాబట్టి ఒకప్పుడు ఏ విధంగా ఈ దేహావయవాలతో తప్పుడు పనులు జరిగించడానికి ఇష్టపడి కొనసాగామో ఇప్పుడు ఏం చేయాలండి? బాప్తిసం పొందిన తర్వాత ఈ అవయవాల్ని పరిశుద్ధత కలిగి జీవించడానికి, పరిశుద్ధమైన కార్యక్రమాలు జరిగించడానికి ఈ అవయవాలను ఏం చేయాలండి? సాధనంగా ఉపయోగించుకోవాలి. 19వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, మీ అవయములను ఒకప్పుడేమో అపవిత్రతకును అక్రమణకును మీ అవయమును దాసులకు ఎలాగ అప్పగించుతారో అలాగే పరిశుద్ధ కలుగుటగా ఇప్పుడు మీ అవయములను నీతి దాసులకు అప్పగించుకోండి. అంటే ఇప్పుడు అది కూడా నీతిని జరిగించే విషయం ఇష్టపడి చేయాల్సిందా, బలవంతంగా జరిగించాల్సిందా? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఇష్టపడి జరిగించమండి, బలవంతంగా జరిగిస్తామండి. మీరు బలవంతంగా జరిగించే ఒక నీతి కార్యం చెప్పండి ఏదైనా బలవంతంగా. నీతి అంటే దేవుడు చెప్పినట్టు చేయటం. ఓ పని ఎలా చేయమని అలా చేయటం నీతి అయితే, దేవుడు నీతిని జరిగించడానికి కూడా కొన్ని సందర్భాలు బలవంతంగా చేస్తాం, ఇష్టపూర్వకంగా జరిగించాం. ఏదన్నా ప్రాక్టికల్గా ఏదన్నా ఉదాహరణ చెప్తారా? ఇప్పుడు ఆరాధన సమయానికి రావటం కూడా ఎవరినో ప్లీజ్ చేయడానికి రావాలా, మనం ఇష్టపూర్వకంగా రావాలా? కొన్ని సందర్భాల్లో మనం చేసే భక్తి ఎలా ఉండిద్దండి? మనుషులు చూస్తున్నారు కాబట్టి మనుషుల చేత మన్నన పొందడానికి, గౌరవించబడటానికి, శభాషాన్ని పెంచుకోవడానికి చేస్తామండి. చాలా సందర్భాల్లో మనుషుల కొరకు భక్తి అవుతుంది తప్ప దేవుని సంతోషపరచడానికి, అది దైవ నియమం కాబట్టి నేను సంపూర్ణంగా లోబడి జరిగించాలనే ఆలోచనతో చేసే కార్యాలు చాలా తక్కువ అండి ప్రస్తుత క్రైస్తవ్యంలో. అంటే మనుషుల కొరకు కాదని మనం చేయాల్సిందే. ఒకప్పుడు మనం సంతోషపరచడానికి జరిగించుకున్నాం కొన్ని కార్యక్రమాలన్నీ కూడాను. ఇప్పుడు మనం సంతోషపరచడానికి కాకుండా దుర్నీతిని జరిగించడానికి, ఎలాగ ఈ అవయవాలను అక్రమం జరిగించడానికి, అపవిత్రం జరిగించడానికి ఇష్టపడి వాటిని లోబరుచుకున్నామో, పరిశుద్ధి కలగటానికి ఏం చేయాలి? నీతిని జరిగించే విషయంలో ఈ దేహావయవాలను ఉపయోగించుకోవాలండి. అది బలవంతంగానా, ఇష్టపూర్వకంగా జరగాల్సిన చర్య అండి. అప్పుడు చివరికి వచ్చేసరికి ఏమంటాడంటే 20వ వచనంలో, మీరు పాపము దాసులై ఉన్నప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారై ఉంటుంది. అంటే 20వ వచనం ఒకటే మనం చూస్తే, నీతి విషయంలో మనకు ఒకప్పుడు ఏం లేదంటండి, నిర్బంధం లేదు. అది పూర్వం, ఇదిగో నిర్బంధం లేదు అంటే ఇన్స్ట్రక్షన్ ఏం లేవండి. ఇలాగనే బ్రతకాలి, ఇలాగనే జీవించాలి, ఇలాగనే మాట్లాడాలి. ఒకప్పుడు నిర్బంధం ఉందా? బాప్తిసం పొందినప్పుడు కట్టుబాట్లు ఏమైనా ఉన్నాయా? ఒక క్రమం ఉందా అంటే ఏమి లేదండి. మన ఇష్టం, ఎలాగైనా బ్రతకొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఎవరో అడిగే అధికారం, ఎందుకు ఇలా చేస్తామనే అడే అధికారం ఎవరికి లేదండి. ఎందుకంటే మనకు నియమం తెలియదు కాబట్టి, నియమం లేకుండానే వచ్చినట్టుగా బ్రతికాం పశువుల్లాగా. వాక్యం తెలిసిన తర్వాత మనం ఎందుకు బాప్తిసం పొందామో మనకు ఒక ఆలోచన, అవగాహన వచ్చింది. బాప్తిసం పొందిన తర్వాత జీవించే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏదైనా అక్రమం మన జీవితంలో ప్రవేశిస్తే ఎవరైనా ఏం చేస్తారే? నువ్వు బాప్తిసం పొందినోడు కదా, నువ్వు ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు, ఇలా చేస్తున్నావు ఏంటి అని అడుగుతారు లేదా? అంటే బాప్తిసం పొందినోడు కూడా అడుగుతారండి. కారణం ఏంటంటే బాప్తిసం పొందిన వ్యక్తులు ఒకలాగా ఉంటారు, బాప్తిసం పొందిన తర్వాత ఒకలాగా జీవిస్తారు. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఒకలాగా ఉంటారు, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు ఒకలాగా ఉంటారు. అంటే ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయా లేవా? ఇలా బ్రతకాలని నియమం ఉందా లేదా? మరి నియమం ఉన్నప్పుడు నియమానికి లోబడి బ్రతకాలి తప్ప నియమాన్ని మీరి బ్రతకటం విశ్వాస జీవితానికి చిహ్నం కాదండి. ప్రస్తుతం ఈ కట్టుబాట్లు ఏమన్నా లేవండి మనుషులకి. బాప్తిసం పొందిన తర్వాత పొందక ముందు జీవితాలకి వ్యత్యాసం ఏవి కనబడట్లేదండి. ప్రస్తుతం క్రీస్తు యొక్క సంఘాలు కూడా ఎలా ఉన్నాయంటే మిక్స్డ్ అయిపోయిందండి. లోకం, క్రీస్తు యొక్క సంఘం రెండు మిక్స్ అయిపోయిందండి. మీరు ఏదైనా వేడుకలు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు క్రీస్తు యొక్క సంఘాలకి తగినట్లుగా ఆ కార్యక్రమాలు జరుగుతాయా? ఏదైనా వివాహ కార్యక్రమాలు చూడండి ఎలా జరుగుతాయండి. కొంత లోకం, కొంత క్రైస్తవ్యం. అంటే ప్రస్తుతం మరీ దారుణంగా తయారవుతారండి కొన్ని చోట్ల. క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న సభ్యులు కూడా డాన్స్ చేస్తున్నారండి. క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న సభ్యులు కూడా వివాహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో వాస్తవానికి వివాహం తర్వాతే అబ్బాయి అమ్మాయి కలిసి ఉండాలండి. కలిసి ఉండటం అంటే పక్క కూర్చోవటం కానీ, వాళ్ళు అంటే వివాహం కాకముందు కలిసి ఉండటానికి అధికారం లేదండి ఎక్కడా కూడా. ఇప్పుడు కలిసి ఫోటోలు దిగుతున్నారు, కలిసి దాన్ని ఏమంటున్నారంటే తిరుగుతున్నారండి. అంటే నేను మతశాఖల గురించి అవ్వట్లేదు, లోకంలో వారి గురించి అవ్వట్లేదు. క్రీస్తు యొక్క సంఘంలో కూడా కట్టుబాట్లు లేవండి.
ఒకప్పుడు నిర్బంధం లేదు, ఇప్పుడు నిర్బంధం ఉందా లేదా? పవిత్ర జీవితానికి అపవిత్రమైన జీవితానికి తేడా ఉందా లేదా? కట్టుబాటు లేకుండానే మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతున్నారండి. అందుకే అంటాడు 20వ వచనంలో, మీరు పాపము దాసులై ఉన్నప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారే ఉంటుంది. అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలం కలిగినో? ఏం కలిగింది అప్పటి వల్ల? క్రియల వల్ల ఏం కలిగిందండి? అక్కడ అంటాడండి, వాటి అంతమేమో, లేకపోతే వాటి వల్ల కలిగింది ఏంటో చెప్పు, వాటి అంతం ఏంటో చెప్పాడండి. అప్పటి క్రియల వల్ల మీకేం ఫలం కలిగినో వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? అంటే ఒకసారి మన పూర్వక్రియలు చూస్తే సిగ్గు కలిగిద్దండి. అంటే నేను ఇలాంటి రోత జీవితం జీవించానా, ఇలాంటి అపవిత్రమైన జీవితం జీవించానా, ఇలా మాట్లాడానా, ఇలాంటి క్రియలు జరిగినాయి నా జీవితంలో, అని వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకేం రావాలండి? సిగ్గు రావాలండి. అంటే సిగ్గు వచ్చినప్పుడు ఇంకా వాటిని మన జీవితంలోకి ఏం చేయకూడదండి, మళ్ళీ పొరపాటును కూడా వాటిని మన జీవితంలోకి ఆహ్వానించకూడదండి. అంటే అది క్రైస్తవ జీవితం. అంటే పౌలు మునుపటి జీవితం, మునుపటి ప్రవర్తన, మునుపటి క్రియలు, మునుపటి పద్ధతులు ఒకసారి మనం ఇప్పుడు జ్ఞాపకం వస్తే వాస్తవానికి వాటి విషయంలో సిగ్గు రావాలండి. అంటే ఇక్కడేమో అది ఆనందం కలుగజేస్తుందండి. అది ఎంతకాలం ఉండేది? క్షణికాలం. తర్వాత వాటి యొక్క ఫలితం ఏంటంటే దుఃఖం, విచారం, అవమానం, వేదన ఇవే కలుగుతాయండి. అప్పుడు వాటి యొక్క ఫలితం అంతిమంగా ఏం చెప్పాడంటే 21వ వచనంలో, అప్పుడు క్రియల వల్ల మీకేం ఫలం కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతం మరణమే. అయినను ఇప్పుడు అంటే ఇక్కడ సందర్భాన్ని చెప్తున్నాడండి. ఇప్పుడు పాపం నుండి విడుదల విమోచించబడి దేవుని దాసులు ఎందున పరిశుద్ధత కలుగటే మీకు ఫలము. అంటే ఇప్పుడు ఏం కలిగిందండి? పాపం నుంచి ఏం కలిగిందండి? విడుదల కలిగిందండి. అంటే ఏం చేయబడ్డాం మనం? పాపాని దాసులు, ఇక్కడ నీతి దాసులు. శరీర దురాశలోనయ్యా ఇప్పుడు దేవుని దాసులం అవుతున్నాం, దేవునికి దోసులం. 22వ వచనంలో, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవుని దాసులైనందున, దేవుని దాసులు అయితే ప్రతిఫలం ఏంటండి? ఒక వ్యక్తి దేవుని దాసులు అయితే ప్రతిఫలం ఏంటండి? అక్కడ అన్న మాట ఏంటంటే దేవుని దాసులు అయితే పరిశుద్ధత కలుగుటే మీ ఫలం అన్నాడండి. ఒక వ్యక్తి దేవుని దాసులు అయితే ఏమవుతాడండి? ఆ వ్యక్తి పవిత్రత, పరిశుద్ధుడు అవుతాడండి. పరిశుద్ధత, ఈ పరిశుద్ధత యొక్క అంతిమ ప్రతిఫలం ఏం పొందుకుంటాడంటే, పవిత్రపరచబడ్డ వ్యక్తి, పరిశుద్ధుడిగా జీవించే వ్యక్తి నిత్య జీవం అన్నాడు. కంక్లూజన్, ముగింపుకు వచ్చేసరికి దేవుని దాసుని అందున పరిశుద్ధ కలుగుటే మీ ఫలము, దాని అంతము నిత్య జీవము. దీని అంతము పాపాని దాసులు అయితే చావు నిమిత్తం పాపాని దాసులు అయితే దాని అంతము మరణం అని. నీతి నిమిత్తం దేవుని విధేయులైతే నిత్య జీవాన్ని మనం అంతిమంగా ప్రతిఫలంగా పొందుకుంటామండి. అప్పుడు అన్నాడు, ఏలి అనగా పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. క్రీస్తునందు దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే నిత్య జీవము. నిత్య జీవము. రైట్ అమ్మా, నీ న్యూసెన్స్ ఎక్కువైంది మాకు. నువ్వు బయటికి వెళ్ళిపో, అసలు బయట తీసుకెళ్ళిపో. అంటే ఈ పేరాన్ని మనం రాసుకోవచ్చండి? అమ్మ గొసగొసలు ఆడకుండా వెళ్ళిపోండి అమ్మ, బయటికి వెళ్ళిపోండి అమ్మ, మీకు దండం. ఈ పేరాన్ని మనం ఏ మాట చేతి గుర్తుపెట్టుకోవచ్చండి? మీరు ఫ్రంట్లో కూర్చోవద్దు దయచేసి ఇంకెప్పుడు క్లాస్లో, అదే మీ రూము, అక్కడే కూర్చోండి. అంటే ఈ పేరాన్ని మనం ఏ మాట చేతి గుర్తుపెట్టుకోవచ్చండి? అంటే నీతి దాసులు ఒకటి వల్ల పరిశుద్ధులగుదుము, నీతికి దాసులు అవటం వల్ల కలిగే ప్రతిఫలం లేకుంటే, సోదరు చెప్పినట్టుగా 13, 15, 23 వచనాలు, 23, 25, 23. నీతికి దాసులు అవటం వలన
దాసులగుట వలన కలుగు ప్రతిఫలము. నీతి దాసులగుట వల్ల పరిశుద్ధత కలుగును. లేకుంటే మీ అవయవాలు నీతిని సాధనంగా దేవునికి అప్పగించుకోండి అని చెప్పిన తర్వాత అప్పుడు నీతి దాసులుగా చేసుకుంటే మనం పరిశుద్ధి కలుగుతుందండి. అంటే పరిశుద్ధి కలగటం అంటే దేవుడు మనకిచ్చే ప్రతిఫలాన్ని మనం ఏం చేస్తాం, మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ ఈ అధ్యాయం వల్ల ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు పౌలు? 9 అయిపోయింది, ముగించుకుందాం. ఈ అధ్యాయం వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాడు అండి అంటే ఒకప్పుడు పాపంలో ఉన్న వ్యక్తి క్రీస్తునందు ఆయన మరణానుభవంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధపరచబడుతున్నాడు. అదే మొదటి భాగంలో చర్చించాడండి. యేసు ప్రభువుతో పాటు చనిపోతున్నాడు, యేసు ప్రభువుతో పాటు సమాధి చేయబడుతున్నాడు, యేసు ప్రభువుతో పాటు తిరిగి లేపబడుతున్నాడు. ఎందుకు లేపబడుతున్నాడు అండి? నూతన జీవనం పొందిన వాడిగా నడుచుకోవడానికి, నూతన స్వభావం కలిగి బ్రతకటానికి. అప్పుడు ఎలా బ్రతకాలి? ఒకప్పుడు ఈ దేహవాళ్ళని ఏం చేశానంటే పాపానికి దోషుగా చేసుకున్నాను, దుర్నీతిని ధరించిన సాధనగా చేసుకున్నాను. ఈ దేహాభిమానాన్ని అక్రమానికి, అపవిత్రతకు అప్పగించుకున్నాడు ఈ దేహాభిమానాన్ని. దాని యొక్క ప్రతిఫలం నేనేం పొందుకున్నానంటే మరణం పొందుకున్నాను. అయితే ఈ పాపం దేవుణ్ణి నన్ను దూరం చేసిన సందర్భంలో బానిసత్వంలో నన్ను బానిసత్వం నుంచి విమోచించడానికి, విడుదల చేయడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక ఉపదేశ క్రమాన్ని నా దగ్గర తీసుకుని వచ్చాడండి. పాపి అయినటువంటి మనిషి దగ్గరికి తీసుకుని వచ్చాడండి. ఇప్పుడు మనిషి ఆ ఉపదేశానికి ఇష్టపడి లోబడితే ఇప్పుడు పాపి, అది చావు నిమిత్తం పాపాన్ని దాస్తున్న వ్యక్తి ఇప్పుడు నీతి నిమిత్తం దేనికి దాసు అవుతున్నాడు అంటే విధేయతకి, అంటే పరిశుద్ధి కలగటానికి ఏమవుతున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. అప్పుడు విధేయత చూపించిన వాడు దేవునికి దాసు అవుతున్నాడు. కాబట్టి దేహాభిమానం నీతిని జరిగిస్తూ ఉంటే ఆ నీతి యొక్క ప్రతిఫలం ఏంటంటే పరిశుద్ధత అండి. ఈ పరిశుద్ధి కలిగిన వ్యక్తి యొక్క అంతిమంగా ఏం ప్రతిఫలం పొందుకుంటాడంటే నిత్య జీవాన్ని ప్రతిఫలంగా పొందుకుంటాడండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుని వెళ్దామండి ఈ పేరాలో? క్రీస్తుడికి బాప్తిసం పొందిన వ్యక్తిగా మనం ఈ పేరాలో ఏం నేర్చుకుని వెళ్ళొచ్చు అండి? ఒక మాట చెప్పండి, ఏదైనా ముగించుకుందాం. అంటే ఈ పేరాలో మనం ఏం నేర్చుకుని వెళ్ళొచ్చు అండి? అంటే మనం దేనికి లోపరుచుకుంటామో దాని దాసులమైనప్పుడు నీతికి దాసులుగా బ్రతికితే మన జీవితంలో పరిశుద్ధి కలిగిద్దండి. ఒకవేళ పాపానికి దాసులుగా మనం చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలం మరణానికి ప్రతిఫలం పొందుకుంటామండి. అంటే నీతికి దాసులుగా చేసుకుంటే దాని యొక్క ప్రతిఫలం ఏంటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత వల్ల కలిగే ఫలం ఏంటంటే నిత్య జీవాన్ని మనం ఏం చేస్తామండి? స్వాస్థ్యంగా పొందుకుంటామండి. ఇది క్రైస్తవ జీవితంలో నేను నీతికి దాసులుగా ఉండటానికే బాప్తిసం పొందాలనే జ్ఞానం ఉండాలి. ఆ నీతిని జరిగించే విషయంలో ఈ దేహాభిమానాన్ని ఏం చేయాలి? సాధనంగా మలుచుకుంటూ ఉండాలండి. ప్రస్తుతం క్రైస్తవులుగా ఈ పేరా ఎంతమందికి అర్థమైందో కానీ నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఈ భాగం 1కి 100 సార్లు చదివితే ఎక్కడ కూడా పాపం చేయడానికి చిన్న అవకాశం కూడా లేదండి. ఎక్కడైనా అవకాశం ఉందండి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు పాపం చేయడానికి? పాప జీవితంలో చచ్చిపోయిన సేవ అని అన్నాడు మొదటి భాగంలో. చచ్చిన సేవ ఏం చేయదండి? పాపం చేయదండి. తాగి చచ్చినోడు మళ్ళీ సేవం లేచి తాగిద్దా? చచ్చిన అనుభవంలోకి రావాలి క్రైస్తవుడు. అప్పుడు ఈ దేహాభిమానాన్ని అపవిత్రత జరిగించడానికి అప్పగించుకున్నప్పుడు ఎలాగ ఇష్టపడి వాటికి లోపరుచుకున్నామో ఇప్పుడు నీతిని జరిగించడానికి ఏం చేయాలి? దేవునికి ఇష్టపడి లోపరుచుకోవాలి, అప్పగించుకోవాలండి. అంటే దేవునికి అప్పగించుకుంటే మళ్ళీ పాపం మన జీవితంలోకి వస్తుందంటే మరి ఇష్టపడి దేవునికి అప్పగించుకున్నామా, యాంత్రికంగా జరుగుతూ ఉందా? అది మనం స్వపరి చేసుకోవాలండి. నేను ముగిస్తున్నాను. ఈ భాగాన్ని పాపం నుంచి విడుదలనే మార్చేది ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకున్నామండి. అంటే ఈ 6వ అధ్యాయం అంతా కూడాను క్రీస్తునందు ఒక వ్యక్తి పాపం నుండి విడుదల పొందుతున్నాడు.
పాపం నుండి విడుదల పొందుతున్నాడు. ఇది ఈ అధ్యాయంలో ముఖ్యమైనటువంటి థీమ్. అంటే లోకంలో పరిశుద్ధపరచబడే అవకాశం ఇప్పుడు లేదండి. ధర్మశాస్త్ర సంబంధం నీతి ఆ వ్యక్తిని పరిశుద్ధపరచదండి. క్రీస్తునందు ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? పాపంలో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క మరణంలోకి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పాపం నుండి విడుదల కలుగు చేస్తున్నాడు. అది దేవుడు తన నీతిని మనకి ఇవ్వడానికి చేసే ఒక గొప్ప కార్యం అండి అది. ఈ అధ్యాయంలో ఒక వచనం చదువుతున్నప్పుడు ఒకవేళ ఏదైనా నీతి రాసుకుంటే చాలా మనకి నీతి సూత్రాలు దొరుకుతాయండి. నేను ముగిస్తాను, 9 దాటిపోయింది. ఒకటి మాత్రం వాస్తవం, మనం దేనికి లోపరుచుకుంటామో దానికి దాసులం అవుతాం అనేది వాస్తవం అండి. ఇప్పుడు మనం లోకంలో నుంచి క్రీస్తులోకి వచ్చాం అంటే ఈ స్థితిలో లేవు. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, చావు నిమిత్తం పాపాన్ని దాసులుగా చేసుకున్నాం, ఇష్టపడ్డాం. దాని యొక్క అంతిమ ప్రతిఫలం మరణాన్ని మనం ప్రతిఫలంగా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు రక్షించే ప్రయత్నంలో ఒక ఉపదేశాన్ని మన దగ్గర తీసుకొస్తే, సువార్త మన దగ్గరకు వస్తే, ఆ సువార్త ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? నీతిని దాసుగా చేయడానికి మనల్ని ప్రేరేపించిందండి. ఆ సువార్తకు మనం లోబడ్డాం, విధేయత చూపించాం, బాప్తిసం ముందు వచ్చాం. ఇప్పుడు ఆ ఉపదేశాన్ని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు దేవుడు? ఆ ఉపదేశాన్ని ఇప్పుడు ఎవరికి అప్పచెప్పాడు? నువ్వు నిజంగా క్రీస్తులోనికి వస్తే క్రీస్తులో ఉన్న వ్యక్తి చేయవలసిన గొప్ప పని ఏంటంటే, ఏ ఉపదేశ క్రమానికి మనం అప్పగించుకున్నామో ఆ ఉపదేశ క్రమాన్ని ఏం చేయాలండి? ఇతరులకే ప్రకటించాలండి. అందుకే పిలిచిన వాడిని గుణాతిశయం ప్రచురణ చేయ నిమిత్తం అన్నాడండి. అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడాను దీనికి దాసులం అయిపోతే, ఈ దాసురికంలో ఉన్నటువంటి మనుషులను తప్పించడానికి ఉపదేశాన్ని దేవుడు ఈ లోకంలోకి పంపిస్తే, ఆ ఉపదేశం ఎవరి దగ్గర ఉందండి? మన దగ్గర ఉందండి. మనం మౌనంగా ఉండి ఎవరికి చెప్పకుండా ఎప్పుడు ఎవరితో దేవుని యొక్క ఉపదేశ క్రమాన్ని మనం మాట్లాడకుండా ఉంటే మన వల్ల ఎవరైనా రక్షించబడే అవకాశం ఉందా? అందుకే క్రీస్తు సంఘాలు ఎక్కువ మంది ఎక్కువ చోట్ల డెవలప్ అవ్వలేకపోతున్న కారణం ఏంటంటే, ఆ ఉపదేశ క్రమం మన దగ్గర ఉన్న మనం ఎవరితో కూడా ఏం చేయమండి? చదువు గురించి చెప్తాం, పని గురించి చెప్తాం, వాళ్ళ కుటుంబ యోగక్షేమాలు చూస్తాం, వాళ్ళ అవసరతల పాలువారం అవుతాం, మనం ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం అయితే వాళ్ళ పేరేంటో, వాళ్ళ ఊరేంటో, వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారో ఇవన్నీ వివరాలు తెలుసుకుంటాం. కానీ ఉపదేశ క్రమం మన దగ్గర ఉన్నప్పుడు, రక్షించే సువార్త మన దగ్గర ఉన్నప్పుడు, ఆ రక్షణ సంకల్పాన్ని మనుషులకు చెప్పే విషయంలో మాత్రం మనం చేసే ప్రయత్నం ఏ పాటి స్థాయిలో ఉందో మనం ఏం చేయాలండి? సరే ఆత్మపరిశీలన చేసుకోవాలండి. మీ అందరికీ వందనాలు.